ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని చెప్పించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీకు వందనాలయ్యా. ప్రతి ఉదయం దేవునితో నీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీ పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం నాకు మా అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నందుకే స్తోత్రాలు. ఈరోజు కూడా నాయన మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మరి నిన్నటి దినాన్న దేవుడు మరి ఒక్క భాష ఒక్క పలుకున్నటువంటి మరి ఆ యొక్క స్థితిని దేవుడు తారుమారు చేశాడని, బాబేలు గోపురం యొక్క అనుభవం మనకేం నేర్పిస్తుందో నిన్నటి దినాన్న మనం ధ్యానం చేసాం. తర్వాత షేము వంశావళి, తర్వాత తెరాహు వంశావళిని మనం చూసాం. తెరాహు వంశావళిని మనం చూసినట్లయితే తెరాహు అబ్రామును, నాహోరును, హారానును కన్నాడు అని, 75 ఏండ్ల వయస్సులో వీరిని కన్నాడు అని బైబిల్ గ్రంథం చదివిస్తూ ఉంది. ప్రియదేని పిల్లారా, మరి వారు తెరాహు అబ్రామును, నాహోరును, హారానును కన్నప్పుడు వారు మరి కల్దీయుల దేశం అనేటువంటి ఊరని పట్టణంలో నివసించారు అని, ఆ పట్టణంలోనే మరి తెరాహు కుమారుడైన హారాను, లోతు తండ్రి అయిన హారాను చనిపోయాడని దేవుని లేఖనంలో సెలవుపడింది. ఇదేం పిల్లారా, ఇక అబ్రాము, నాహోరు వివాహాలు చేసుకున్నారని, అబ్రాము భార్య పేరు షారాయి, మరి నాహోరు భార్య పేరు మిల్కా అని నిన్నటి దినాన మనం ధ్యానం చేసుకున్నాం. అయితే వీరు కల్దీయుల దేశమైనటువంటి మరి ఆ యొక్క ఊరని పట్టణంలో వారు నివసిస్తూ ఉన్నారు. ప్రియదేని పిల్లారా, వారు మరి నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని మనం చూసినట్లయితే, ఈరోజు మనం చదువుకున్న 12వ అధ్యాయంలో దేవుడు పిలిచే నాటికి వారు ఉన్నటువంటి ప్రదేశము ఆనాటి దినాలలో మెసొపొతేమియా దేశముగా పిలువబడింది. ప్రియదేని పిల్లారా, మరి ఆ మెసొపొతేమియా దేశమే ఇప్పుడు మనం పిలుస్తున్నటువంటి ఇరాక్ దేశంగా మనం మరి దానిని పిలుస్తూ ఉన్నాం. ఒకనాడు మెసొపొతేమియా ఉన్న దేశమే ఇప్పుడు ఇరాక్ దేశంగా మరి మార్పు చెందింది. ప్రియదేని పిల్లరా, ఆ దేశంలో మరి ఊర్ అనే పట్టణంలో వారు నివసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లరా, మరి ఈ ఊర్ అనేటువంటి పట్టణానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే, మరి ఊర్ అనేటువంటి పట్టణం బబులోను దేశంలో మరి ఒక పెద్ద పట్టణం. ఇక్కడ ఈ పట్టణానికి ఉన్నటువంటి మరి ఆధిక్యతలు ఏమిటంటే, ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి చంద్ర దేవతను పూజించేటువంటి ప్రజలు. అలాగనే మరి విగ్రహాలను మరి పూజించడానికి విగ్రహాలను తయారు చేసి వాటిని అమ్మి మరి డబ్బు సంపాదించుకున్నటువంటి జనాంగం ఆ ప్రాంతంలో ఉండేది. ఆ పట్టణం పేరు ఊర్ అనగా చంద్ర దేవతను ఆరాధించేటువంటి పట్టణం. ఆ పట్టణంలోని ప్రజలందరూ కూడా విగ్రహాలను తయారు చేసి దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో బ్రతికేటువంటి ప్రజలు. అబ్రహాము తండ్రి అయిన తెరాహు మరి తన కుమారులను వెంటబెట్టుకొని మరి ఆ ప్రాంతంలో నివసించాడు అని, ఆ ప్రాంతంలోనే మరి ఈ చంద్ర దేవత ప్రతిమలను తయారు చేసి మరి అమ్మే కుటుంబంగా ఆ కుటుంబము ఉంది అని మరి చరిత్ర చెప్తా ఉంది. అంటే అబ్రాము దేవుడిని ఎరగక ముందు మరి విగ్రహారాధికుడు, అన్యుడుగా మనకు కనబడతా ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, ఆ రోజు మరి ఆ దినాలలో మరి ఆ మెసొపొతేమియా దేశంలో
ఇప్పటి ఇరాక్ దేశంలో బబులోను పట్టణంలో ఒక పెద్ద పట్టణమే ఊర్ అనేటువంటిది. అది కల్దీల దేశముగా చెప్పబడింది. కల్దీల దేశముగా చెప్పబడినటువంటి మరి ఆ దేశంలో తెరాహు తన కుమారులు మరి తన కోడండ్రు మరి నివాసం చేస్తూ ఉన్నప్పుడు వారు వంశపారంపర్యంగా ఆ ప్రాంతంలో వారు ఆరాధించేటువంటి ఆ చంద్ర దేవతా విగ్రహ ప్రతిమలను చేస్తూ వాటిని అమ్మి దాని ద్వారా జీవనం సాగిస్తున్నటువంటి దినాలు. భూమి మీద జనాంగము మరలా విస్తరిస్తూ ఉంది. నోవాహు వంశావళిలో నుండి మరి అనేక జనాంగాలు విస్తరించాయి, దేశాలుగా ఏర్పడి అయ్యి. ప్రియదేవుని పిల్లారా, మరి దేవుడు అబ్రాహామును పిలిచేటువంటి ఆ కాలానికి, అబ్రహామును పిలిచే నాటికి మరి మనం చూసినట్లయితే కేవలం మరిది క్రీస్తుకు పూర్వము సుమారు 1900 సంవత్సరాల క్రితం మరి ఈ యొక్క కార్యము జరిగింది అని మనకు చరిత్ర చెప్తా ఉంది. మరి దేవుడు అబ్రాహామును పిలిచే నాటికి 1900 సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి సందర్భము. ప్రియదేవుని పిల్లారా, అబ్రాహామును పిలిచే నాటికి మరి తెరాహు మరి హారానులోనే చనిపోయాడని, కనానుకు బయలుదేరమని చెప్పి బయలుదేరి మరి తెరాహు హరానులోనే మృతి పొందాడు అని మనం 11వ అధ్యాయం 32వ వచనంలో ధ్యానం చేశాం. ప్రియదేవుని పిల్లారా, తరువాత మరి తెరాహు చనిపోయిన తరువాత మరి విగ్రహాలను తయారు చేసే కుటుంబంగా ఉన్నటువంటి మరి తెరాహు కుటుంబంలో అబ్రాహాముతో దేవుడు మాట్లాడడం, ఆయనను పిలవడం. ఎందుకని అబ్రాహామును దేవుడు పిలిచాడు? ప్రియదేవుని పిల్లరా, మరి అన్యుని కుటుంబంలోనే ఉంటూ అన్య ఆచారాలను పాటిస్తూ మరి ఆ కుటుంబము మరి ఏదో ఒక నిస్సహాయతలో ఏదో పోగొట్టుకున్న దానిగా మరి ఉంటున్నట్లుగా మనం చూడవచ్చు. మరి అన్య జాతులలో దీనిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని పిల్లారా, చాలామంది మరి మన అన్య సహోదరులు మరి హైందవ సహోదరులు మనకు కనపడతా ఉంటారు. పైకి గంభీరంగా ఉన్న వారి లోపల మనం చూసినట్లయితే ఎంతో ఆందోళన, మరి ఏదో పోగొట్టుకున్నటువంటి తనం. ప్రియదేవుని పిల్లారా, ఆ రోజు అన్య కుటుంబాల నుండి మరి అబ్రహాము మరి ఒక నిరీక్షణతో ఉన్నట్లుగా మరి దేవుడు నిజమైన దేవుడు ఎవరో అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు, ప్రియదేవుని పిల్లారా, మరి ఈయనే ఫలానా దేవుడు అని నమ్మటానికి ఆస్కారం లేనటువంటి దినాలుగా మరి అబ్రాహాము జీవిస్తున్నప్పుడు, మరి తండ్రి చనిపోయిన దుఃఖంలో ఉన్నప్పుడు వారు ఉన్నటువంటి ప్రాంతంలో వారు ఉపాధి పొందుతున్నటువంటి ఆ చంద్ర దేవతా విగ్రహాలను తయారు చేసి అమ్మడం, ఇవన్నీ అబ్రహాముకు నచ్చలేకపోయి ఉండవచ్చు. ఆయన ఒక సత్యాన్వేషణలో ఉండి ఉండవచ్చు. ప్రియదేవుని పిల్లారా, దేవుడు ఎవరిని దర్శిస్తాడు? దేవుడు మరి ఎవరో తెలుసుకోవాలని ఆశపడిన వారిని మరి జ్ఞానముతో ఆ యొక్క నిజమైన దేవుని వెతికే వారికి ఆయన ప్రత్యక్షత అనుగ్రహిస్తాడు. ప్రియదేవుని పిల్లారా, ఆ ప్రత్యక్షతలో అబ్రాహాము ఉండి ఉండవచ్చు. అందుకే దేవుడు అబ్రాహామును పిలిచి అంటున్నాడు కదా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకారకముగా ఉండు అని దేవుడు అబ్రాహాముతో మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని పిల్లారా, ఎవరికి దేవుని ప్రత్యక్షత వస్తుంది అనంటే, నిజ దేవుడు ఎవరో అని హృదయపూర్వకంగా జ్ఞానముతో ఆయన వెతికినప్పుడు ఆయన ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. అన్యుడిగా ఉన్నటువంటి అబ్రాహాము మరి ఆ యొక్క చంద్రదేవత విగ్రహాలను మరి తయారు చేసి విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నటువంటి ఆ కుటుంబంలో సంతోషము, సమాధానం లేదు. తండ్రి చేశాడు, మరి తండ్రి తమతో కూడా ఆ పనిని చేయించాడు. తండ్రి నిజ దేవునిని మరి ఆయన వెతకలేకపోయాడు. మరి ఆ క్రమంలోనే ఆయన తను చాలించాడు. అయితే అబ్రహాములో ఒక నిరీక్షణ, అసలు నిజమైన దేవుడెవరు, నేను ఇలా జీవించడానికి, ఇలా ఊపిరి తీసుకోవడానికి, జీవముతో నేను ఉండటానికి కారణమైన వాడు ఎవరు అని ఆయన అన్వేషణలో ఉండి ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. నా ప్రియదేవుని పిల్లారా, ఆ రీతిగా జ్ఞానముతో, వివేకముతో ఆనాటి ప్రజలు చేస్తున్నటువంటి ఆ వ్యర్థమైనటువంటి కార్యాలను, తాను చేస్తున్నటువంటి ఆ వ్యర్థమైన పనిని మరి
నేనే నిజమైన దేవుణ్ణి ఎరగకుండా మరి వీటిని మరి జీవం లేని వాటిని అమ్మి వారిని అజ్ఞానంలోకి నెట్టేస్తున్నానేమో అనే ఒక మరి నిరాశ, ఇవన్నీ కూడా దేవుడు ప్రత్యక్షమవడానికి కారణమయ్యాయి. ఈ రోజున నీవు కూడా నిజమైన దేవుడిని ఎరగాలని ఆశపడతా ఉన్నావా? అయితే నీ గదిలో నీవు ఒంటరిగా మరి మోకాళ్ళుని దేవుణ్ణి అడుగుతావు కదూ. మరి నిజమైన దేవుణ్ణి కనుగొలని ఆశ ఈ రోజున ఎవరికైనా ఉంటే మీరు అప్పుడు అబ్రాము చేసినట్లుగా చేయనక్కర్లేదండి. నీ మనసులో నిజమైన దేవుడవు ఎవరవో నీవు నాతో మాట్లాడు అని హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా నీవు ఏ ఆలోచన లేకుండా నీ నుంచున్న పరిదర్శనలో అడిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. దేని పిల్లారా, పరిశుద్ధ గ్రంథమే మరి దేవుడు. ఆ గ్రంథమును నీవు చదివినప్పుడు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడతాడు. కాబట్టి దేని పిల్లారా, ఆ రోజు దేవుడు అబ్రాహాము దగ్గర దిగి వచ్చి అలా అన్వేషణలో ఉన్నటువంటి సత్యాన్వేషణలో ఉన్నటువంటి మరి అన్యుడైన అబ్రాహాము దగ్గరికి దేవుడు దిగొచ్చాడు. తనను ఆశీర్వదిస్తానంటున్నాడు. నేను చూపించే దేశానికి వెళ్ళు, ఇక్కడ నువ్వు ఉండొద్దు అన్నాడు. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే మరి ఆ వ్యక్తి పరిశుద్ధమైన స్థితిలోనికి నడిపించడానికి ఆయన ఇష్టపడతాడు. వారున్నటువంటి ఊరు అనేటువంటి ఆ పట్టణము బహు దేవతారాధనకు ప్రసిద్ధి చెందింది. బబులోను దేశంలో ఆ పట్టణము గొప్పదే, కానీ ఆ పట్టణస్థులందరూ చంద్రదేవతను మరి పూజించేటువంటి వారు, విగ్రహాలను పూజించేటువంటి ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? మరి ఆ పరిస్థితి నుండి అబ్రాహామును వేరు చేస్తూ ఉన్నాడు. దేవుడు అన్నాడు కదా, నీ కుటుంబం నుండి, నీ బంధువుల నుండి, మరి నీ పట్టణం నుండి, నీ దేశంలో నీవు నివసిస్తున్న ప్రాంతం నుండి నీవు వేరైపోవాలంటున్నాడు. అవును, దేవునితో మనము మరి కలిసిపోవాలంటే, దేవునితో సహవాసం చేయాలంటే మనం కొన్నిటిని విడిచిపెట్టాలి. కాబట్టి దేవుడు మరి అపరిశుద్ధమైన స్థానంలో అతన్ని ఉంచకుండా పరిశుద్ధమైన స్థానానికి మరి అతన్ని మార్చడం చూస్తూ ఉన్నాం. అవును, మనం అపరిశుద్ధంగా ఉన్నప్పుడు పరిశుద్ధమైన జీవితం ఇవ్వడానికి దేవుడు మనలను ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత కూడా మనం అదే అపరిశుద్ధతలో ఉంటే ప్రమాదం. కాబట్టి దేవుడు స్థానాన్ని తప్పిస్తూ ఉన్నాడు. ఆ యొక్క విగ్రహారాధన కలిగిన ప్రాంతం నుండి మరి నేను చూపించు దేశానికి వెళ్ళు, అక్కడ నేను గొప్ప జనంగా చేస్తాను, ఆ దేశం నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, ఈ సంతానానికి ఇస్తాను అని చెప్పి దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇప్పుడు ఇదేం పిల్లారా, అందుకే దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఎలాంటి వారిని ఎన్నుకుంటాడు? సత్యాన్వేషణ చేసేవారిని. నిజమైన దేవుడిని కనుగొనాలనే ఆశ ఈ రోజున అనేక మందికి ఉంది, కానీ ఎలా వెతకాలి, ఎలా అన్వేషించాలి అనేటువంటి జ్ఞానం లేకుండా ఈ లోక అధికారి అయినటువంటి అపవాది వారి నేత్రాలకు, వారి జ్ఞానానికి మరి కళ్ళెం వేసేసాడు. ఇదేం పిల్లరా, ఇప్పుడైనా అందరంతటా జ్ఞానం పొందుకొని నిజ దేవుడిని కనుగొనాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆనాడు అన్యుడైన విగ్రహారాధికుడైన అబ్రాహామును దేవుడు ఎన్నుకుంటే నిన్ను ఎన్నుకోవటానికి ఆయనకి పెద్ద పనేమీ కాదు. కాబట్టి ఇదేం పిల్లారా, నీవు విగ్రహారాధుడిగా ఉన్న, అన్యుడిగా ఉన్న ఈ రోజైనా నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నావా? నీవు బైబిల్ గ్రంథాన్ని దర్శించు. ఆ బంధంలో ఉన్న దేవుణ్ణి మరి మనస్సును ఎరిగినట్లయితే దేవుడు నీతో మాట్లాడతాడు. మరి అబ్రాహామును సెపరేట్ చేసినట్లుగా నిన్ను కూడా సెపరేట్ చేస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. మరి అబ్రాహామును దీవించిన దేవుడే నిన్ను దీవించాలని ఆశపడతా ఉన్నాడు. అబ్రాహాము మరి ఏ రీతిగా దేవుని చేత ఎన్నుకోబడ్డాడో అలాగున నీవు, నీ కుటుంబం ఎన్నుకోబడాలని ఆశపడతా ఉన్నావా? మరి ఆశపడినట్లయితే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, సత్యమును తెలుసుకుంటావు, సత్యవంతుడైన దేవుణ్ణే నీవు కలిగి ఉంటావు. అలాంటి హృదయము, అలాంటి ఆలోచన దేవుడు ఈ ఉదయమున నీకు, నీ కుటుంబానికి, నీకు కలిగిన సమస్తానికి దేవుడు మరి పుట్టించునుగాక. నిజ దేవుడిని తెలుసుకోవాలని అబ్రాహామును ఎన్నుకున్న దేవుడే నిన్ను కూడా మరి పిలుస్తూ ఉన్నాడు. ఎంతకాలం అజ్ఞానంలో నీవు ఉంటావు? నిజమైన దేవుని ఎరగకుండా ఈ వ్యర్థమైనటువంటి ప్రతిదానికి మహిమను ఆపాదిస్తూ నీ జీవితాన్ని వ్యర్థపరచుకుంటూ ఉన్నావు. కాబట్టి ఇప్పుడైనాను సత్యవంతుడైన దేవుణ్ణి తెలుసుకొని ఆ సత్యవంతుడైన దేవుణ్ణి మాత్రమే ఆరాధించడానికి నీ మనసు నిలుపుతావా? అయితే ఈరోజే ఆ పనిని కొనసాగించు. సత్యమును మరి సత్యాన్వేషణలో నీ జీవితాన్ని మరి దేవునికి అంకితం చేయి. నిజమైన దేవుడు ఎవరో, మరి సత్యవంతుడైన దేవుడు ఎవరో, మరి బైబిల్లో దేవుడు నీతో మాట్లాడగలడు. ఈరోజే ఆ పని చేయి.
దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మిగతా భాగాన్ని రేపు ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవునికి వందనాలు. అవును, అన్యుడేమి, గ్రీసు దేశస్థుడేమి, మరి ఎవరైనా సరే నాయన నీవెన్నుకుంటావు ఎప్పుడో తెలుసా నాయన. అయ్యా, నిన్ను గూర్చి అన్వేషణ చేస్తున్న వారిని మనస్పూర్వకంగా మరి పూర్ణ నమ్మకముతోనైనా నేను వెతికినప్పుడు నీవు ప్రత్యక్షమవుతా అన్నావు. అబ్రాహాము ఆ రాగున నేను వెతికినప్పుడు నీవు ప్రత్యక్షమయ్యావు నాయన. అబ్రాహాము అన్యుడు ధన్యుడిగా మార్చబడ్డాడు. తన స్థానాన్ని నైనా ఇదిగో తండ్రి, ఎక్కడైతే ఉండకూడదో అక్కడ నుండి నైనా ఆ స్థానాన్ని మార్చి నీవు చూపించే దేశానికి వెళ్ళమన్నావు. నీ మాట విని అయ్యా, నమ్మటానికి ఆధారం లేనటువంటి ఆ దినాలలో అయ్యా నీపైన నమ్మకం ఉంచి, నీ మాటపై నమ్మకం ఉంచి పూర్ణ హృదయంతో లోబడ్డాడు నాయన. అలాంటి లోబడే మనస్సు అయా, సత్యాన్వేషణలో నిజమైన దేవుణ్ణి కనుగొనాలని ఆశపడుతున్నటువంటి ప్రతి ఒక్కరితో మీరు ఉదయాన్న మాట్లాడమని, వారి హృదయాలను నాయన తాకండి. వారి హృదయాలలో నూతనమైన ఆలోచనలు పుట్టించండి. సత్యవంతుడైన దేవుడు నీవేనని, ఈ లోకములో దేవుళ్ళు లేరు, ఒక్కడే దేవుడు, ఆయనే నాయన దేవుడు, ఆయన ఒక్కడే నీవేనని అందరికీ ప్రత్యక్షపరచుకోమని, అన్ని విషయాలలో నీవే మహిమ తెచ్చుకోమని, ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.